ఓకే, మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక దేవుని కనుదృష్టి మనందరి మీద ఉంటుంది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ముందు ఉంచుకొని మీ మనసు, మీ దృష్టి ఎడమ వైపుకైనను కుడివైపుకైనను తొలగకుండా దేవుని మాటల మీద మీరందరూ కూడా శ్రద్ధ నిలపాలని, దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మీ హృదయములో రాసుకోవాలని. పుస్తకాలలో అందరూ రాసుకుంటారు, కానీ హృదయం అనే పలకల మీద కనుక మీరు దేవుని మాటలు రాసుకుంటే దేవుని కొరకు గొప్పగా మీరు బ్రతకగలరని మాత్రం నేను చెప్పగలను. ఓకే, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. దినవృత్తాంతములో 2వ గ్రంథము 29వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికిలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. చాలండి. ఈ మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడలాగున మనం అందరం ప్రార్థన చేసుకున్నాం కదా. ఓకే, ఈ మాటను మనం కొద్దిసేపు ధ్యానించుదాం. ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా గారు యాజకులైన లేవీయులందరినీ కూడా పిలిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎవరిని పిలిపించారు? నాకు సమాధానం చెప్పండి. రాజైన హిజ్కియా గారు యాజకులైన లేవీయులందరినీ కూడా పిలిపించి వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే లేవీయులైనటువంటి యాజకులందరితో చెబుతున్న మాట, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి అన్న మాట అక్కడ మనకు కనబడుతుంది. అవునా? ఏమని చెప్తున్నాడు రాజైన హిజ్కియా గారు? యాజకులైనటువంటి వారితో ఏమని చెప్తున్నాడు? నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. ఎవరి కొరకు మనము ప్రతిష్ఠించుకోవాలి? ఇక్కడ లేవీయులను దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకోమని ఇక్కడ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు మనము ఎవరము అంటున్నాడు. లేవీయులతో పాత నిబంధనలో ఈ మాట రాజుగా ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము ఎవరము అంటున్న కొత్త నిబంధన ప్రకారము మనమందరము ఎవరము అని దేవుణ్ణి అడిగితే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో తీయనవసరం లేదు, 2వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును
రాజులైన యాజక సమూహము. మనం ఎవరమని దేవుడు చెప్తున్నాడు? రాజులైన యాజక సమూహము. యాజక సమూహముతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. అంటే ఎవరిగా మనల్ని పరిచయం చేస్తున్నాడు కొత్త నిబంధనలలో దేవుడు మనల్ని? అంటే యాజకులతో మనల్ని పోలుస్తున్నాడు. మనం అందరం ఎవరమంట కొత్త నిబంధన ప్రకారము? దేవుని యాజకులము. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులతో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. దేవుని కొరకు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోవాలి ఇప్పుడే అన్నమాట అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం యాజకులమైనటువంటి మనము ఇప్పుడు దేవుని కొరకు ఏం చేయబడాలి? ఇప్పుడు మనమందరము ఏం చేయబడాలి? ప్రతిష్ఠించబడాలి. దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రతి ఒక్కరు కూడా తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకోవాలి అని ఈ మాట ద్వారా మనము ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఆలోచిద్దాం. ఆయన గురించి బైబిల్లో వ్రాయబడింది. యోహాను సువార్తలో, తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించెను అన్న మాట వ్రాయబడింది. ఏం చేసి పంపించాడంట దేవుడు యేసు ప్రభువుని? తండ్రి నన్ను ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించాడు. అంటే దేవుడు యేసు ప్రభువుని ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కొరకు తన్ను తానే ప్రతిష్ఠ చేసుకున్నాడు అన్న మాట కూడా మనకు వ్రాయబడి ఉంటుంది. అంటే దేవుడు ప్రతిష్ఠించాడు. దేవుని కొరకు యేసుక్రీస్తు కూడా తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్తున్నాను, ప్రతిష్ఠించుకోవాలి అని అంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. ఏం చేయాలంట అమ్మ? ఏం చేయాలి? మనల్ని మనము దేవుని కొరకు సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి అని మనం ఆలోచించాలి. మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉన్నది కదా, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనం ఎన్నోసార్లు విన్నాము కదా. అక్కడ 2వ వచనంలో రాయబడిన మాట కానీ ఒకసారి చదవండి. అక్కడ రాయబడిన మాట మొదటి వచనం చదవండి. లేకుండా కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను అన్న మాట అక్కడ మనకు వ్రాయబడింది. ఇక్కడ మనం దేని గురించి ఆలోచిస్తున్నామంటే మనల్ని మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి అన్న మాట మనం ఆలోచిస్తున్నాము. పాత నిబంధనలో లేవీయులు దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకున్నారు. కొత్త నిబంధన కాలములో ఉన్నటువంటి మనల్ని మనం ఇప్పుడు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి అని అంటే మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి అన్న మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఎలా సమర్పించుకోవాలంటే మనల్ని మనము సజీవ యాగముగా మన శరీరములను దేవుని కొరకు సమర్పించాలి. ఈ శరీరము నాది కాదు, దేవునిదే అని ఈ శరీరం పైన సర్వాధికారము దేవునిదే అని దేవునికి మనల్ని మనము ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. మనము పెళ్లినాటి ప్రమాణాల్లో ఒక మాట అంటాం కదా, భార్యాభర్తల గురించి కూడా దేవుడు కూడా ఒక మాట వ్రాయించాడు కదా. ఏమని? భర్తకే కానీ భార్యకు తన శరీరం మీద అధికారం లేదు. అదే మాట పురుషుల గురించి వ్రాయబడింది. భార్యకే కానీ భర్తకు తన శరీరం మీద అధికారము లేదు అన్న మాట మనము చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఈ మాటలు ఉంటాయి.
ఇప్పుడు మనల్ని మనము దేవునికి మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకుంటే ఇప్పుడు మనం ఎవరి సొత్తుగా అయిపోయినట్టు? ఇప్పుడు ఆల్రెడీ మనల్ని విలువ పెట్టి కొన్నాడు ఆయన, అవునా కాదా? దేని చేత కొన్నాడు? ఒక ఫోను మనం ఏం చేస్తాము, కొంచెం వెల పెట్టి మనము కొనుక్కుంటాము. కొనుక్కున్న తర్వాత ఈ ఫోన్ మీద పూర్తి అధికారం ఎవరిది? సర్వ హక్కులు, సర్వాధికారం ఈ ఫోన్ మీద ఎవరికి ఉంటుంది చెప్పండి? ఫోనుకు ఉంటుందా, మనకు ఉంటుందా, ఇతరులకు ఉంటుందా? ఫోనుకు ఉండదు, ఇతరులకు ఉండదు. దాన్ని కొనినటువంటి వారికే ఆ ఫోన్ మీద పూర్తి అధికారం ఉన్నట్టుగా మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని అమూల్యమైన రక్తము చేత మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనము మన సొత్తు కాము, ఇప్పుడు దేవుని సొత్తు. మనం దేవుని సొత్తుగా చేయబడిన మనము ఏం చేయాలి అని అంటే, మనల్ని మనము సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకోవాలి. మన శరీరాలను సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఇది ఎవరికి అనుకూలమైనదంట? దేవునికి అనుకూలమైన పని ఇది. దేవునికి ఇష్టమైన పని కాబట్టి, దేవునికి ఇష్టమైనది, ఆయనకు అనుకూలమైనటువంటి ఈ పనిని మనం అందరము చేయాలి. ఏం చేయాలని తెలుసుకున్నామంటే, మన శరీరాలను దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి లేదా ప్రతిష్ఠించుకోవాలి. అంటే నీ పూర్తి శరీరం పైన, నీ మీద పూర్తిగా దేవుని అధికారమునకు ఒప్పుకొని దేవునికి లోబడి బ్రతకాలి అని దేవుడు ఈ మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని తెలుసుకున్నాం ఇప్పుడు? ఈ మాటలో ఏమని తెలుసుకున్నాం? మనల్ని మనము, మన శరీరాలను దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్న వారు తమ శరీరాల పైన, తమ జీవితం పైన పూర్తిగా దేవుని అధికారమునకు ఒప్పుకొని లోబడి దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా చెప్పాలంటే, జీవించుచున్న మనం అందరము కూడా ఇక మీదట మన కొరకు జీవించకుండా, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు నిమిత్తమే బ్రతకాలి, కానీ మన కొరకు మనము బ్రతకకూడదు. ఇది ప్రతిష్ట చేసుకుంటే నువ్వు బ్రతికే విధానము ఇలా ఉంటుంది. ఒకవేళ నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకోలేవు అనుకోండి, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోలేదనుకోండి, ఎలా బ్రతుకుతావు? దేవుని కొరకు బ్రతకవు. అప్పుడు నీ కొరకే బ్రతుకుతావు, నీకు ఇష్టమైనట్టుగానే బ్రతుకుతావు. నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ అందరిలాగానే ప్రతి ఆదివారం మందిరానికి వస్తావు, అందరితో పాటు పాటలు పాడతావు, చప్పట్లు కొడతావు, వాక్యం వింటావు, మరల లోకములోనికి వెళ్ళి నీకు నచ్చినట్టుగానే బ్రతుకుతావు. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. ఇది నామకార్థ క్రైస్తవులు చేసే పని. ఇలాంటి వారి వలన దేవునికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీళ్ళు పరలోకానికి కూడా పోరు. ఇది అసాధ్యం కూడా. మళ్ళీ నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నువ్వు దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటున్నాడంటే, క్రొత్త నిబంధన ప్రకారము యాజకులమైన మనమందరము చేయవలసిన మొట్టమొదటి పని పాపాన్ని విడిచిపెట్టాలి. నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని మనము నేర్చుకున్నాం. సమర్పించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా బ్రతకాలంటే, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే బ్రతకాలి, కానీ మన కొరకు బ్రతకకూడదు. అర్థమైందా? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్న సాక్ష్యము నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా నీ గురించి ఇవ్వాలి. అలా బ్రతకాలి. ఓకేనా? మనల్ని మనం ఏం చేసుకోవాలంటే, దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి లేదా సమర్పించుకోవాలి. యేసు ప్రభువును దేవుడు ప్రతిష్ట చేసి పంపించాడు. ఆయన కూడా తన్ను తాను దేవునికి ప్రతిష్ట చేసుకున్నాడు. ఎలా ప్రతిష్ఠించుకున్నాడో ఒక 2 మాటలు చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాము. ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము
6వ వచనం చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూసినట్టయితే ఈయన అనగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతమంది కొరకంట? అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అమ్మ ఇక్కడ వినండి, విమోచన క్రయధనం, అందరి విమోచన క్రయధనము కొరకు అంటే అందరం పాపము చేశాము, మన పాపానికి పరిహారము చెల్లించాలి. మనము పాపము నుండి విమోచింపబడాలంటే విమోచన కొరకు క్రయధనము వెల చెల్లించాలి. ఇప్పుడు ఏం వెల చెల్లిస్తే నువ్వు పాపము నుండి విమోచించబడతావు? ఏం చెల్లిస్తే నీ పాపము నుండి నువ్వు విమోచింపబడతావు అంటున్నా? డబ్బిస్తే నీ పాపము నుండి విమోచించబడతావా? నీ ధనం ఇస్తే పాపము నుండి విమోచించబడతావా? లేదు, నీ ఆస్తిపాస్తులు ఏది ఇచ్చినా నువ్వు విమోచింపబడవు. కానీ ఏమిచ్చినా మనము విమోచింపబడమన్న విషయము దేవునికి తెలుసు. కాబట్టి మనల్ని విమోచించడానికి, పాపము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ప్రతిష్ఠ చేసి పంపించాడు. ఆయన మనలందరినీ కూడా పాపము నుండి విమోచించడానికి తన్ను తానే దేవునికి ఎలా అర్పించుకున్నాడంట? విమోచన క్రయధనముగా మనందరి కొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అదే ప్రకారంగా తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ వ్రాయబడిన మాట కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన మన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి సత్క్రియల యందు ఆసక్తి గల మనల్ని అందరినీ తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు మన కొరకు తన్ను తానే ఏం చేసుకున్నాడంట? అర్పించుకున్నాడు. మన కొరకు అర్పించుకున్నాడు. అర్థమైందా? ఎవరి కొరకు అర్పించుకున్నాడంట? మన కొరకు ఆయన అర్పించుకున్నాడు అన్నమాట వ్రాయబడింది. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు ఈ మాట మనకు అర్థమైతే అర్పించుకునే విషయం మనకు తేటగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మొదటి మాటలు ఏమని తెలుసుకున్నాము? మనల్ని అందరినీ విమోచించడానికి విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు అన్న మాట తెలుసుకున్నాం. రెండోదిగా సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మనందరి కొరకు ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు అన్నమాట మనం తీతుకు రాసిన పత్రికలో చూసాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వ్రాయబడిన మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
పరిమళ వాసనగా ఉండుటకు అని అంటున్నాడంటే మనము పరిమళ వాసనగా లేము. అర్థమైందా? ఫస్ట్ మాటలో మనము విమోచింపబడలేము, పాపములో బందీలుగా ఉన్నాం. సమస్త దుర్నీతి చేత మనము పాపముల చేత బంధింపబడి దుర్గంధముతో మనం ఉన్నాం. అలాంటి పాపం అనే దుర్గంధముతో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా ఈ పాపం అనే దుర్గంధము, దుర్వాసన మనలో నుండి తీసివేసి మనము పరిమళ వాసనగా ఉండుటకు ఇప్పుడు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఎవరి కొరకు? ఎవరు ఏం చేశారు? మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. మన కొరకు దేవునికి అర్పించుకున్నాడు. అర్థమైందా? ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాము? మనందరి కొరకు అర్పించుకున్నాడు అని తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తే మన కొరకు దేవునికి అర్పించుకున్నాడు అన్న మాట ఇక్కడ వ్రాయింది. కింద చదివితే అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఇప్పుడు ఈ మాటలో మనకు ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఏ విధంగా అప్పగించుకున్నాడో మనము కూడా ఇతరుల కొరకు ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి, అర్పించుకోవాలని చెప్పాను. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు దేవునికి ఏ విధంగా అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడో మనమందరము కూడా ఇప్పుడు ఏం చేయాలంట? అందరి కొరకు, అందరినీ దేవునిలో నడిపించుట కొరకు, దేవుని ఎదుట నిలువబెట్టుట కొరకు మనము కూడా యేసుక్రీస్తులాగా దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలని తెలుసుకున్నాం ఇంతకుముందు. సజీవ యాగముగా దేవునికి మనల్ని మనము, మన శరీరాలను సమర్పించుకోవాలి అన్న మాట మనము తెలుసుకున్నాం. ఓకే, మరలా ఇక్కడికి వచ్చేసేయండి. దినవృత్తాంతములలో 2వ గ్రంథం 29వ అధ్యాయంకి వచ్చేసేయండి. సమయం అవుతుంది కనుక త్వరగా 5వ వచనంలో వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి అన్నమాట. ఫస్ట్ ఏం చేసుకోమన్నాడు? మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. రెండో మాట ఏమన్నాడు? మందిరమును ప్రతిష్ఠించాలి. ఏం చేయాలంట? మందిరమును ప్రతిష్ఠించాలి. ఇప్పుడు మందిరము ప్రతిష్ఠ అంటే మందిరం కట్టినప్పుడు మందిర ప్రతిష్ఠ అంటే మందిర ప్రారంభోత్సవం అని ఏం చెప్తాం మనం? మందిరము ప్రతిష్ఠింపబడుతుంది అన్నమాట మనం చెప్తుంటాం కదా, అవునా కాదా? ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం మందిరం ఏంటిది? పాత నిబంధన ప్రకారం ఏమో మందిరం అంటే ఏమని తెలుసుకున్నాం మనము? సొలొమోను కట్టించినటువంటి మందిరము, దేవాలయాల గురించే మనం ఏమనుకుంటున్నాము? మందిరము అని అనుకుంటున్నాం. కొత్త నిబంధన ప్రకారము దేవుని మందిరం ఏంటిదో మనందరికీ తెలుసు. మన దేహమే దేవుని యొక్క ఆలయము లేదా దేవుని యొక్క మందిరము. ఏంటిదంట దేవుని ఆలయము, దేవుని మందిరం ఏంటిదంట? మన శరీరమే, మన దేహమే దేవుని యొక్క ఆలయం. మొట్టమొదటగా మనల్ని మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని దేవుని కొరకు మందిరమును ప్రతిష్ఠించాలి. ఏ మందిరమును అనంటే శరీరం అనే మందిరం, దేహం అనే ఈ మందిరమును దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. ఎలా ప్రతిష్ఠించాలి? ఎలా ప్రతిష్ఠించాలి చెప్పండి? ఎలా ప్రతిష్ఠించాలి అంటున్నా? పరిశుద్ధమైనదిగా ప్రతిష్ఠించాలా? అపవిత్రమైనదిగా దేవుని కొరకు ప్రతిష్ఠించాలా? దేవుని మందిరం అంటే దేవుడు నివసించే చోటు.
కాబట్టి దేవుడు నివసించే చోటు ఏది అని అంటే అంటే మనుషుల చేత కట్టబడిన ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు. మళ్ళీ ఎక్కడ నివాసం చేస్తాడు అని అంటే బైబిల్లో వ్రాయబడింది, ఆయన కట్టిన ఆలయం, ఆయన కట్టిన ఆలయములోనే నివసిస్తాడంట. ఆయన కట్టిన ఆలయం ఏంటిదంటే మన శరీరమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనకు రాయబడిన మాట 3వ వచనం నుండి మీరు చదువుకుంటే 5వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ మనమే ఆయన ఇల్లు అన్న మాట రాయబడి ఉంటుంది. ఎవరంట ఆయన ఇల్లు? మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన యొక్క నివాసము లేదా ఆయన యొక్క ఆలయము, ఆయన యొక్క మందిరము. ఇప్పుడు ఈ శరీరం అనే ఆలయాన్ని ఇప్పుడు దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. ఎలా ప్రతిష్ఠించాలంటే పరిశుద్ధమైనదిగా ప్రతిష్ఠించాలి. పరిశుద్ధమైనదిగా నువ్వు ప్రతిష్ఠించాలంటే ఇప్పుడు ఈ మందిరములో ఏమేమి తీసేయాలంటే కింద వ్రాయబడింది చూడండి. పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు కొనిపోవాలి, బయటికి తీసేయాలంటున్నాడు. అంటే ఈ శరీరం అనే ఆలయము నుండి ఏమేమి తీసేయాలంట? నిషిద్ధమైనవి. అంటే నిషిద్ధమైనవి అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? పనికి రానివి, అట్లా కూడా ఆలోచించవచ్చు. పనికి రాని వాటన్నింటినీ కూడా పరిశుద్ధమైన ఆలయములో నుండి అపవిత్రమైన ప్రతి దానిని కూడా దేవుని ఆలయమైన ఈ దేహములో నుండి, మన శరీరములో నుండి, మన జీవితములో నుండి పాపమనే నిషిద్ధమైన దానిని, అపవిత్రమైన దానిని మనం ఏం చేయాలంట? తీసివేయాలి. ఏం తీసేయాలంట? మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. రెండోదిగా దేవుని కొరకు ఈ శరీరాన్ని లేదా ఈ దేహాన్ని దేవుని యొక్క ఆలయముగా పరిశుద్ధమైనదిగా ప్రతిష్ఠించి ఈ ఆలయములో నుండి నిషిద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని, పాప సంబంధమైన ప్రతి దానిని ఈ మందిరములో నుండి తీసివేయాలి. ప్రసంగి గ్రంథములో తెలియజేసిన ప్రకారము లేత వయసును నడిప్రాయము గతించిపోవును అన్న మాట వ్రాయబడింది. కిందికి వచ్చేసరికి నీ హృదయములో నుండి వ్యాకులమును తీసివేయుము లేదా తొలగించుము అన్నమాట. మన హృదయములో ఏముండొద్దంట? వ్యాకులం ఉండొద్దు అంటున్నాడు. యోబు గ్రంథంలోనికి వచ్చేసరికి అక్కడ ఒక మాట అంటాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతయు చెడుతనమును విసర్జించాలి అన్న మాట యోబు గ్రంథములో వ్రాయబడినట్టుగా మనం చూస్తుంటాం. ఏమేంది చేయాలంట? దేవుని ఆలయములో నుండి ఏమేం తీసేయాలంట? దుర్మార్గతయు చెడుతనమును తీసివేయాలి అని యోబు గ్రంథంలో రాయబడింది. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 21వ వచనం నుండి చూస్తుంటే హృదయములో నుండి ఏమేమి వచ్చునో మనుషుని ఎలా అపవిత్రపరచునో అక్కడ వ్రాయబడింది. అంటే వాటన్నింటినీ కూడా ఆ చెడుతనమును, ఆ పాపమును పూర్తిగా మనలో నుండి ఏం చేయాలంట? విసర్జించాలి అన్న మాట మనము తెలుసుకుంటున్నాం. రెండే మాటలు తెలుసుకుంటున్నాం. ఏమని తెలుసుకున్నాం ఇప్పటి వరకు? మనల్ని మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలంటే సమర్పించుకోవాలి, సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవాలి. ఈ దేహం అనే ఆలయాన్ని దేవుని కొరకు పరిశుద్ధమైనదిగా ప్రతిష్ఠించాలి. దేవుడు నివసించున్నట్లుగా ఈ యొక్క ఆలయము నుండి అపవిత్రమైన వాటిని, నిషిద్ధమైన వాటన్నిటిని, దేవునికి నచ్చని ప్రతి దానిని నీ శరీరములో నుండి తీసివేయాలి. ఎందుకంటే నీ శరీరములో దేవుడు నివసిస్తానంటున్నాడు. మనుషుల చేత కట్టబడిన ఈ ఆలయాలలో దేవుడు నివసించడంట. కానీ దేవుడు తన చేతులతో కట్టుకున్న ఆలయమైన ఆయన ఇల్లైన మన శరీరములో ఆయన నివసిస్తాను అంటున్నాడు. గనక దీనిని దేవుని కొరకు పరిశుద్ధమైనదిగా మనం ప్రతిష్ఠించాలి, అర్పించాలని రెండో విషయం చదువుకుంటున్నాము. అలాగే కిందికి వచ్చేసేయండి. 6వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారము, మన పితరులు ద్రోహులై
మన దేవుడైన యెహోవా దృష్టికి ఎలా నడుచుకున్నారంట? చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించారంట. అర్థమైందా? ఏం విసర్జించారంట? దేవుని దృష్టికి ద్రోహులై. ఎవరయ్యారంట ద్రోహులు? అవునా కదా? మనం కూడా కొన్ని సందర్భాలు అంటారు చూడండి, ఏమంట? నమ్మక ద్రోహి. అంటే ద్రోహి అని ఎప్పుడు అంటాం చెప్పండి? ద్రోహి అని ఎప్పుడు అంటాం అంటున్నా? ఒక వ్యక్తిని మనం నమ్మిన తర్వాత, నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు మనం వాళ్ళని ఏమంటాము? నమ్మక ద్రోహులు అని అంటాం. దేవుడు కూడా మనల్ని నమ్మి మనల్ని లోకములో నుండి, పాపములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కొరకు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. పరిశుద్ధ జనాంగంగా చేశాడు. రాజులైన యాజక సమూహం అన్నాడు. ఆయన వంశం అన్నాడు. ఆయన సొత్తు అన్నాడు. నా ప్రజలు, నా ఇంటి వారు, నా కుటుంబం అని దేవుడు మన గురించి ఇంత గొప్పగా చెప్పుకున్నాడు. పాపము నుండి మనల్ని విమోచించి మనకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. నిన్ను నమ్మి నిన్ను పరిశుద్ధపరిచి పరలోకానికి నిన్ను వారసుడిగా చేస్తే, నమ్మిన బర్రె ఏం చేసిందంట? పోతు దుడ్డే పెట్టినట్టుగా నమ్మిన మనం అందరము కూడా ఏం చేసామంట? దేవుని నమ్మకాన్ని వమ్ము చేశాము. అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం లేదు, దేవుడు ఆశించినట్టుగా బ్రతకడం లేదు. కనుకనే దేవుని దృష్టికి ఒకనాడు ఇశ్రాయేలీలు ద్రోహులయ్యారు. ఈనాడు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమందరము కూడా దేవుని దృష్టికి ఏమైపోయామంట? ద్రోహులమైపోయాము అని మనం ఆలోచించలేదు. ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ద్రోహులమైపోతున్నాము. దేవుని దృష్టికి చెడు నడతలు నడుస్తున్నాము. చివరికి దేవుణ్ణే మన జీవితములో నుండి విసర్జించేశాం. అవునా కాదా? ఎక్కడి నుండి విసర్జించాము? ఆయన ఇంటిలో నుండి ఆయననే విసర్జించాము. ఒక్క మాట వెళ్ళగొట్టాము. అమ్మ అర్థమైందా? అర్థం కాలేదా? ఎక్కడి నుండి ఎక్కడికి ఏం చేశాము? దేవుడు కట్టుకున్న ఇంటిలో నుండి దేవుణ్ణే మనం ఏం చేశామంట? వెళ్ళగొట్టాము. ఆయనను విసర్జించాము. ఆయనను విసర్జించిన మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయం అనే ఆలయము దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు మరలా నీలోనికి రావడానికి. ఆయన ఇంటిలోనికి ఆయన రావడానికి నిన్ను బ్రతిమాలాల్సిన పరిస్థితి ఈనాడు వస్తుందంటే అసలు దేవునికి మన బ్రతుకుల్లో చోటు ఉందని అర్థమా? చోటు లేదని అర్థమా? అంటే దేవుని మాటలు మీరు వినాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని మాటలు విన్న వెంటనే మీ హృదయములో వాటిని భద్రపరచుకోవాలి. దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వాలి. అంతేగాని ఎన్నిసార్లు మొత్తుకున్న దేవుని మాటలుగా మీ హృదయములో స్థానం ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని తలుపు తట్టినా మీరు తెరవనంత కఠినులుగా మారిపోయారని అర్థం. ఆయన ఇంటిలోనికి ఆయన్నే రాకుండా చేస్తున్నారని అర్థం. నమ్మక ద్రోహులమైపోయామని అర్థం. ఆయన దృష్టికి చెడు నడతలు నడిచినట్టుగా దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని మనము అలక్ష్యము చేసితిమి. ఏం చేశామంట? దేవుని నివాసమును, దేవుని యొక్క నివాసమునకు మనం ఏం చేశామంట? పెడముఖం పెట్టుకొని దేవుని యొక్క నివాసాన్ని మనం ఏం చేసామంట? అలక్ష్యము చేసితిమి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు 10వ వచనము మనము 11వ వచనం చదువుకొని ముగించేసుకుందాం, సమయం లేదు కాబట్టి త్వరగా. లేదంటే 7వ వచనం కూడా ఒక్క మాట చదువుకొని మనం 10, 11 వచనం చదువుకుందాం. 7వ వచనం ఒక్కసారి చదువుదాం. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీల దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలో చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? ఒకనాడు యాజకులు ఏం చేశారంట?
దేవుని మంటపాన్ని మూసివేశారంట. మనము మన హృదయాన్ని కూడా దేవుడు మనలోనికి రాకుండా మన హృదయం అనే తలుపులను మూసినట్టుగా అక్కడ కూడా దేవుని మందిరం యొక్క మంటపాన్ని కూడా వీళ్ళు తలుపులు వేసి మూసివేసి దేవుని మందిరములో ఎప్పుడు కూడా దీపము ప్రదీపముగా వెలుగుచుండవలనని ఒకనాడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞ ఉంది. మందిరంలో ఏముండాలి? ఎప్పుడు దీపము వెలుగుతూనే ఉండాలి అని ఇశ్రాయేలీలకు ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ వీళ్ళు ఏం చేశారంట? తలుపులను మూసివేశారు, దీపాలను ఆర్పివేశారు. ఏం చేశారంట? తలుపులను మూసివేశారు, దీపాలను ఆర్పివేశారు. ఇప్పుడు మనము కూడా మన హృదయం అనే తలుపులను ఏం చేస్తున్నాము? మూసివేస్తున్నాము. ఇక్కడ దీపాన్ని వాళ్ళు ఆర్పినట్టుగా పరిశుద్ధాత్మను కూడా మనము పాపము చేసి ఏం చేస్తున్నామంట? ఆర్పివేస్తున్నాం. అవునా కాదా? ఏం చేసి ఆర్పుతున్నామంట? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడింది? ఆత్మను ఆర్పకూడి అన్న మాట అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధ స్థలములో ఏం ఆర్పేశారు? దీపాన్ని ఆర్పేశారు. దేవుని ఆలయమైన ఈ పరిశుద్ధ స్థలములో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే ఇప్పుడు ఆ చోట ఏముండాలి? దీపం ఉండాలి. ఆ దీపము ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి అది వెలుగుతూ మనల్ని కూడా వెలిగిస్తుంది. మనం ఏం చేస్తున్నాము? పాపము చేసి దేవుని ఆత్మను ఆర్పివేయుచున్నాము అన్నమాట ఇక్కడ మనం ఆలోచించాలి. అర్థమైందా? అర్థమవుతలేదమ్మా? ఏం చేస్తున్నామంటే మనమందరము కూడా పాపము చేసి దేవుని ఆలయమైన మన శరీరములో పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు ముద్రించబడిన ఆ ఆత్మను మనం ఏం చేస్తున్నామంట? ఆర్పివేస్తున్నాము. ఎలా ఆర్పివేస్తున్నామంటే పాపము చేసి ఆర్పివేస్తున్నాం. వాళ్ళు మంటపం యొక్క ద్వారములను మూసివేశారు, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీపములను ఆర్పివేశారు. మనము కూడా మన హృదయం అనే ఆలయాన్ని మూసివేస్తున్నాం, తలుపు వేస్తున్నాం, పరిశుద్ధాత్మను కూడా పాపం చేసి ఆర్పివేస్తున్నాము. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి కూడా అక్కడ వారి దీపాలను ఆరిపోతున్నాయంటే ఆరిపోవడానికి గల కారణం ఏంటిదో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఆరిపోవడానికి గల కారణము నూనె లేకపోవడం. అవునా కదా? ఇప్పుడు నూనె లేకపోతే దీపం ఉంటుందా? ఆ నూనె అనగా వాక్యము. వాక్యం అనేది మన హృదయములో ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలో మండుతుంటాడు. అప్పుడు మనం పాపము చేయకుండా జీవించగలుగుతాం. పాపము చేస్తున్నావంటే నీలో వాక్యము లేదు. వాక్యము లేకపోతే పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండకపోతే మనము మన జీవితాల్లో మండవు. మండకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? మండుతున్న పొదల్లోనికి పురుగులు పోతాయా? పోవు కదా. మండుతున్న బగాన్ని ఉన్నదనుకోండి, మండుతున్న అంటే వేడి వేడి బగాని కానీ వేడి వేడి పాత్ర ఉందనుకోండి, దాని మీద ఈగలు కూడా ఏమన్నా వాళ్తాయా? వాలే కదా. చల్లారిపోయిన పాత్రలపైన ఈగలు కానీ పురుగులు కానీ వస్తాయి. అవునా కాదా? ఇప్పుడు మన జీవితం పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమవుతుందంటే చల్లారిపోతుంది. చల్లారిపోయిన మన జీవితంలోనికి ఏమొస్తుంది ఇప్పుడు? అవునా కదా? ఈగలు, దోమలు అపవిత్రపరచడానికి మన మీద అవి మన జీవితంలోనికి వస్తాయన్నట్టుగా పాపం అనేది మన జీవితంలోనికి వస్తుందని కూడా సాతానుడు మన జీవితంలోనికి వస్తాడు అన్న విషయాన్ని మనము ఆలోచించాలి. అమ్మ, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో మండుతుండాలంటే మనలో ఏముండాలి? వాక్యం అనే నూనె ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో మండుతుంటాడు. అలా మండుతున్నప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? యోహాను గారి గురించి చెప్పబడిన ప్రకారం అతడు మండుచు ప్రకాశించు దీపము అన్నట్టుగా మనము కూడా దేవుని కొరకు మండుతూ ప్రకాశించే జీవవాక్యమును చేత పట్టుకుని లోకములో జ్యోతుల వలె ప్రకాశించే దీపాలుగా ఉంటాం. అలాంటి దీపాలుగా ఉండాల్సినటువంటి మనము
ఇప్పుడు ఏమైపోతున్నామంట? ఆరిపోతున్నాము. హృదయం అనే తలుపులను మూసివేశాము అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అట్లనే కంటిన్యూ చదవండి. దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీల దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఏం చేశారంట? ధూపము వేయడం లేదంట. ధూపము వేయడం అంటే ఏంటిది? ఇప్పుడు ధూపం వేయడానికి ధూప్ స్టిక్స్ అనేది మనకు ఎక్కడ దొరుకుతాయి? మీరు చూడండి, ధూపం వేస్తుంటారు చూడండి. ఏం చేస్తుంటారు? మీరు షాప్లలోకి వెళ్ళేసి ఒకవేళ ధూప్ స్టిక్స్ అడిగారు అనుకోండి, ఇస్తారు. దాన్ని ముట్టిస్తే ఏమవుతుందంటే అది మండుతూ దాంట్లో ఉన్నటువంటి వారందరికీ సుగంధాన్ని వెదజల్లుతుంది. అవునా కాదా? అర్థమైందా? అర్థం కాలేదా? అది మండుతూ ఏం చేస్తుందంట? సుగంధాన్ని పొగ రూపములో ఇస్తుంది అని మనము చూసుకుంటున్నాం. ఇది మందిరములో కూడా ఒకనాడు యాజకులు ధూపము వేయడానికి మంచి మంచి గంధకాలను వినియోగించి ధూపం వేసేవారు. అర్థమైందా? అదే ప్రకారంగా మన జీవితాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దేవునికి ధూపము వేయాలి. అవునా కాదా? ఇప్పుడు ధూప్ స్టిక్ కానీ ఇంత ముద్దు ఉందనుకోండి, ధూపం వేసే ఆ వస్తువు ఉందనుకోండి, అది దుర్గంధంతో ఉందనుకోండి, దాన్ని ముట్టిస్తే ఎలాంటి వాసన వస్తుంది? దుర్వాసన వస్తుందా? మంచి వాసన వస్తుందా? దుర్వాసన వస్తుంది. అదే సుగంధం అయితే దాన్ని ముట్టించినప్పుడు అది కరిగిపోతూ ఏమొస్తుంది? సువాసనను వెదజల్లుతుంది. మనం అపవిత్రులుగా ఉండి ధూపం వేస్తే ఏమవుతుంది? ఇప్పుడు దేవుడు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి, నీ జీవితాన్ని చూసి అసహించుకోవాల్సినటువంటి పరిస్థితి, నీ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇది ఉంటుంది. అదే నువ్వు సుగంధముగా ఉంటే, పరిమళము వెదజల్లే పుష్పానిగా ఉంటే, పరిమళ వాసనగా ఉంటే, అబ్బా ఇక్కడ వాసన చాలా బాగుందని అక్కడనే మనం ఉండిపోయినట్టుగా దేవుడు కూడా మన మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలో ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఏమంటున్నారు? ధూపం వేయడం మానేశారంట, దీపం ముట్టియడం ఆర్పేశారంట, దేవుని యొక్క ఆలయం యొక్క మంటపాన్ని కూడా మూసేశారంట. ఇప్పుడు మనమందరం కూడా హృదయం అనే ఆలయాన్ని మూసేస్తున్నాం, పాపము చేసి పరిశుద్ధాత్మను కూడా ఆర్పేస్తున్నాం. మనము కూడా మన జీవితాన్ని దేవుని కొరకు వినియోగించుకోనకుండా లోకం కొరకు, సాతాను కొరకు, మన కొరకు వినియోగించుకుంటూ మనం ఏం చేస్తున్నాము? దుర్గంధాన్ని వెదజల్లుతున్నాము. ఇంకా చూసినట్టయితే ఇంకేమంటారు? లాస్ట్ మాట, దహన బలులను అర్పించాలి. ఎక్కడ? మందిరములో ఇవన్నీ చేయాలి, ఇవి ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇప్పుడు దహన బలులు దేవుడు కోరుకుంటున్నాడా? బలులను, అర్పణలను ఆయన కోరుకోవడం లేదంట. దహన బలులైనను ఆయనకు ఇష్టమైనవి కావంట. ఏ బలి దేవునికి ఇష్టమైనది? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఇది దేవుని మందిరంలో మనం అందరము కూడా అర్పించవలసిన బలి. ఎంతమంది అర్పిస్తున్నారు ఈ బలి దేవునికి మందిరములో? అర్థమైందా? అర్థం కాలేదా? విరిగి నలిగిన హృదయమే ఆయన కోరుకుంటున్న ఇష్టమైన బలులు అన్నప్పుడు పశ్చాత్తాపముతో కూడినటువంటి నలిగిన హృదయాన్ని దేవునికి ఎంతమంది అర్పిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోనండి. 10వ వచనం డైరెక్ట్ చదవండి. 10వ వచనం, 11వ వచనం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లుగా ఆయనతో నిబంధన చేయవలెనని నా మనసులో అభిలాష పుట్టెను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే దేవునికి మన మీద ఏముందంట? ప్రేమ ఉంది అని అంటున్నాడా? ప్రేమ ఉంది. కానీ వాళ్ళందరూ పాపం చేసినందుకు వారందరి మీదకి ఏమొచ్చిందంట? దేవుని యొక్క మహోగ్రత దేవుని పిల్లలందరి మీద కూడా ఉందంట. ఇప్పుడు దేవుని ఉగ్రత మన మీద అందరి మీద నుండి తొలగిపోవాలని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరము కూడా ఒక నిబంధన చేసుకోవాలి అన్న మాట ఇక్కడ చెప్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత మన మీద అందరి మీదకి వచ్చి వెళ్ళిపోవాలంటే మనం ఒక నిబంధన చేసుకోవాలి అన్న మాట ఇక్కడ యాజకులతో చెప్తున్నాడు. ఇప్పుడు మనందరి మీద కూడా ఒకప్పుడు ఏముండే? దేవుని యొక్క ఉగ్రత ఉండే. ఆ ఉగ్రత ఎవరు తీసివేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపానికి రావాల్సిన శిక్షణ అంతటిని ఆయన సిలువలో భరించి మనందరి మీద ఉన్న ఉగ్రతను ఆయన
తీసివేశాడు అన్నట్టుగా మనకు బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. మన ఉగ్రతను ఆయన తీసివేశాడు, కొత్త నిబంధనను మన కొరకు ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఆయన ఒక నిబంధన చేసుకోవాలంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన చేయబడింది. ఆ కొత్త నిబంధన ప్రకారం మనం ఏం చేయాలంటే మనల్ని మనము దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మన దేహాన్ని పరిశుద్ధమైన ఆలయముగా ఆయనకు సమర్పించాలి. సమర్పించకున్నటువంటి మనము ఈ ఆలయములో తిరిగి ఏం చేయాలని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు హృదయం అనే తలుపులను తెరవాలి, వాక్యం అనే నూనెను పోయాలి, దీపం అనే పరిశుద్ధాత్మను వెలిగించాలి. మన యొక్క దేహాన్ని దేవుని పని కొరకు వినియోగిస్తూ ఆయన కొరకు పరిమళ సువాసనను వెదజల్లాలి. ఆయనకి ఇష్టమైన బలులను ప్రతి దినము కూడా మనము మన విరిగి నలిగిన హృదయాన్ని దేవుని కొరకు మనం అందరము కూడా అర్పించుకోవాలి. అర్థమైందా? ఇది చేయడానికి ముందు మనం ఏం చేయాలో తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయమో లేదా 5వ అధ్యాయములు ఉంటుంది, 13వ వచనం లేదా 16వ వచనం వరకు కలిసి ఉంటాయి. ఆ మాటలు ఏంటంటే యేసుక్రీస్తును మీ హృదయములో ప్రతిష్ఠించుడి అన్నమాట. మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించాలి? దేవుని కొరకు ఆలయంగా ప్రతిష్ఠించాలి. ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఈ పనులన్నీ ఆగిపోయిన ఈ పనులన్నిటిని మన జీవితంలో కొనసాగించాలని 11వ వచనంలో ముగింపు మాట. ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకు, తన సన్నిధిని నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు ఈ పనుల విషయమై అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు? ఒకనాడు ఈ పనులన్నిటి కొరకు లేవీయులైన యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పనుల కొరకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మనమందరము కూడా యాజకులమని దేవుడు చెప్తున్నాడు. కనుక మనందరితో ఏమని చెప్తున్నాడు? ఆయన ఏమని చెప్తున్నాడు? ఈ మాటలన్నిటినీ చెబుతూ మీరు ఏం చేయాలంటున్నాడు? నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మనల్ని అందరినీ ఏర్పరచుకొనెను గనుక ఈ పనులు చేయడము కొరకు మనం ఏం చేయొద్దంట? అశ్రద్ధ చేయొద్దు. ఈ పనులను చేయడం కొరకు మనము అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యము చేయొద్దు. చేస్తే ఏమవుతుంది? ఏ పనులు చెప్పండి? ఇప్పుడు ఏ పనులు చెప్పండి? ముగించేస్తున్నా. ఏ పనులు? మనల్ని మనము దేవునికి సజీవయాగంగా సమర్పించుకునే పని, మన శరీరాన్ని పరిశుద్ధమైన ఆలయముగా దేవునికి ప్రతిష్ఠించుకునే పని, ఈ యొక్క ఆలయములో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించే పని. ఇలా సమర్పించుకొని దేవుని ఆలయము యొక్క తలుపులను తెరిచినట్టుగా మన యొక్క హృదయపు తలుపులను కూడా మనము తెరవాలని, దేవుని వాక్యాన్ని నింపుకోవాలని, వాక్యమనే నూనెను నింపుకొని దీపము మందిరములో వెలిగించినట్టుగా మన హృదయములో పరిశుద్ధాత్మను మనము వెలిగించాలి, వెలిగించుకోవాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో మండుతూ ఉండాలి. అప్పుడు మన జీవితం పరిశుద్ధమైనదిగా ఉంటుంది, పాపానికి దూరంగా ఉంటుంది. ధూపము వేయాలి, మనము బలులను అర్పించాలి. ఆ ధూపం వేయడం అంటే ఏంటో చెప్పాను, బలులను అర్పించడం అంటే ఏంటిదో చెప్పాను. తిరిగి దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో నిలవబడాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. దేవుని కొరకు మనల్ని మనం అన్ని విషయాల్లో ప్రతిష్ఠించుకొని ఈ పనులు చేయాలి. ఈ విషయాలలో మీరు అశ్రద్ధ చేయొద్దు, అశ్రద్ధ, నిర్లక్ష్యము, అలక్ష్యము చేయకూడదు అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు ఈ పనులు చేయకపోతే మీరు ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? ఈ మాటలు విన్న తర్వాత కూడా వాక్య ప్రకారం ఇప్పుడు మీరు చేయకపోతే ఏం చేస్తున్నట్టు అంటున్నా? అశ్రద్ధ చేస్తున్నట్టు. అశ్రద్ధ చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ఆమేన్. అర్థమైందా?
ఈ పనుల విషయమై అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను అంగీకరించే విధంగా ఈ లోకంలో బ్రతకాలనుకుంటున్నావా? దేవుడు చేయమన్నట్టుగా నువ్వు చేసి ఆయన కొరకు ప్రతిష్ట చేసుకొని దేవుని కొరకు పరిశుద్ధమైన ఆలయముగా ఉండి ఈ ఆలయములో చేయవలసినటువంటి పనులను ప్రతి దినము నువ్వు చేయగలిగితే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. నీ ద్వారా ఇతరులను కూడా అంగీకరిస్తాడు. ఈ పనులు ఒకనాడు సేవకులు, యాజకులు చేయడం ద్వారా, వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళ యొద్దకు వచ్చినటువంటి ప్రజలను అంగీకరించిన ప్రకారము, యేసుక్రీస్తు ద్వారా మనుషులందరినీ అంగీకరించిన ప్రకారము ఈ పనులు నువ్వు చేస్తే నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు చేసే పనులు, పరిచర్యను, సేవను అన్నింటినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు, మనల్ని దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మాటలు దేవుడు దీవించిన యొక్క ఆమేన్.